హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 20వ భాగం. రోజులు ఎంతో స్పీడ్గా గడిచిపోతున్నాయి. శ్రీహర్ష ఆ రోజు నుంచి రుద్రాక్షలో కాంటాక్ట్ కూడా చేయటం లేదు. తన మనసు బాగా బలంగా గాయపడింది. శ్రీధ చావుకి కారణమైన వ్యక్తిని తన ఇంట్లో పెట్టుకోవడంతో పాటు తనని పూర్తిగా వదిలేస్తూ తన కడుపులో ఉన్న బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు శ్రీహర్ష. అలా అని రుద్రాక్షని తప్పు పట్టలేడు. రుద్రాక్ష తను ప్రాణంగా ప్రేమించిన దక్షకి దగ్గరవ్వటం తప్పుగా అనిపించలేదు. కానీ ఎందుకో మనసు ఒప్పుకోలేకపోయింది. అందుకే తనే వాళ్ళకి దూరంగా ఉంటే బెటర్ అనుకుని అమెరికా వెళ్ళిపోయాడు. ఇక రుద్రాక్ష్ శ్రీ మనస్థితి అర్థం చేసుకొని ఏదో ఒకరోజు తను అర్థం చేసుకుంటాడు అన్న నమ్మకంతో ప్రతిరోజు దక్షని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కేర్ చేస్తూ, షూటింగ్కి వెళ్తే దక్షని కూడా తీసుకువెళ్తూ తనని ఎంతో జాగ్రత్తగా అపురూపంగా ఒక గాజు బొమ్మని చూసుకుంటున్నట్టు చూసుకున్నాడు. 15 రోజుల తర్వాత తిరిగి హాస్పిటల్కి చేరుకున్న రుద్రాక్ష్ ఎంతో కంగారుగా స్కానింగ్ రిపోర్ట్ చూస్తున్న డాక్టర్ని చూస్తూ ఉంటే డాక్టర్ తలపైకెత్తి, గుడ్, ఇచ్చిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతూ డైట్ కూడా కంటిన్యూ చేశారు, బెటర్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మీ వైఫ్ కొంచెం స్టేబుల్గా ఉన్నారు. కానీ తనని పూర్తిగా వదిలేయకండి. తను ఎంతో జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అండ్ యువర్ బేబీ వాజ్ సేఫ్ అని చెప్పడంతో రుద్రాక్ష్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి డాక్టర్ ఇచ్చిన ప్రోటీన్ పౌడర్తో పాటు విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకొని ఇంటికి వెళ్ళాక దక్షని దగ్గర ఉండి చూసుకోవటం మొదలుపెట్టాడు. రుద్రాక్ష్ కేరింగ్ చూస్తుంటే దక్షకి ఒకవైపు సంతోషంగా ఉన్న అది ఎన్నో రోజులు కాదు, తిప్పి తిప్పి కొడితే మరో 7 నెలలు అంతే. తర్వాత నువ్వు ఆ ఇంటి నుంచి వెళ్ళవలసిన దానివే, అప్పుడు వెళ్ళిపోగలవా ఇంత ఇష్టాన్ని మనసులో పెట్టుకొని అని అనుకుంది. అప్పటికే రుద్రాక్ష్ కేరింగ్ వల్ల రుద్రాక్ష్ పెట్టిన బాధల్ని కూడా మర్చిపోయింది దక్ష. అంత ప్రేమగా చూసుకుంటున్నాడు. దక్ష కాళ్ళు దగ్గరికి తను కోరిన ప్రతి ఒక్కటి రప్పిస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం తన మొహంలోనే చూపిస్తూ ప్రతిరోజు దక్షతో కలిసి గెస్ట్ రూమ్లోనే పడుకోవటం, తన బుజ్జి బేబీతో మాటలు చెప్పటం, బేబీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకోవటం, దక్షని ఎంతో అపురూపంగా చూసుకుంటూ గోరుముద్దలు పెట్టటం. చిన్నప్పటి నుంచి దక్ష ఏ ప్రేమకైతే నోచుకోలేదో ఆ ప్రేమని ఎక్కువగా అందిస్తూ పూర్తిగా తన మాయలో పడేసుకున్నాడు రుద్రాక్ష్. అందుకే దక్ష రుద్రాక్ష నుంచి దూరంగా వెళ్తే తట్టుకోగలనా లేదా అన్న ఆలోచనలో ఉన్న ప్రెజెంట్ రుద్రాక్ష్ ప్రేమని ఆస్వాదిస్తే చాలు, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అని అనుకుంది. అలా మరో 2 నెలలు గడిచిపోయాయి. ఈ 2 నెలలకి దక్షకి 4వ నెల పడి కడుపు కొంచెం గట్టిగా మారటంతో రుద్రాక్ష కళ్ళల్లో చిరుతడి. ప్రతి నెల తన బేబీని స్కానింగ్ అవసరం లేకపోయినా తీయిస్తూ మరీ తను ఫీల్ అవుతూ తన అక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలోనే ఒకరోజు మార్నింగ్ ఎప్పుడో బద్ధకంగా లేచి దక్ష మార్నింగ్ 6కే లేచి మళ్ళీ నిద్ర పట్టకపోవడంతో బద్ధకంగా లేచి కూర్చొని టైం చూసి, ఈ టైంలో రాక్షస్ వర్కౌట్స్ చేస్తూ ఉండుంటాడు కదా, చాలా రోజులైంది రాక్షస్ కోసం ప్రోటీన్ షేక్ తీసుకువెళ్ళి, ఇప్పుడు తీసుకువెళ్దాం, తనే నన్ను చాలా రోజుల నుంచి కేర్ చేస్తూ తన గురించి తను మర్చిపోతున్నాడు అనుకుంటూ ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి మెయిడ్ తనని కంగారుగా చూస్తూ ఉంటే, కంగారు పడద్దు అని చెప్పి రామయ్య తాత అక్కడే ఉండటంతో ప్రోటీన్ షేక్ కావాలి రామయ్య తాత, రాక్షస్ కోసం తీసుకువెళ్తాను అంటే రామయ్య తాత కొంచెం కోపంగా దక్ష వైపు చూస్తూ, అవసరం లేదమ్మా, బాబు నీతో ఏ పని చేయించొద్దని చెప్పాడు అని అన్నారు. తాత ప్లీజ్ నన్ను ఈ ఒక్క పని చేయనివ్వండి ప్లీజ్ అని బ్రతిమలాడి దాదాపు అరగంట తర్వాత రుద్రాక్షకి తెలియనివ్వకుండా ప్రోటీన్ షేక్ తీసుకొని జాగ్రత్తగా లిఫ్ట్లో పైకి వెళ్ళి జిమ్ రూమ్కి వెళ్ళింది.
దక్ష వెళ్ళేసరికి కండలు తిరిగిన శరీరానికి చెమటలు పట్టిస్తూ చాలా బిజీగా ఉన్నాడు రుద్రాక్ష్. అది చూసి ఆ కండలు పెంచి ఎవరిని పడేస్తాడు అని మూతి తిప్పుకుంటూ వెళ్ళి రుద్రాక్ష ఎదురుగా ప్రోటీన్ షేక్ పెట్టింది. రుద్రాక్ష అది చూసి వచ్చింది మెయిడ్ అనుకుని ఆ గ్లాస్ తీసుకొని చెమట తుడుచుకుంటూ పైకి లేచిన తనకి మ్యాక్సీలో ఉన్న దక్ష కనిపించడమే కళ్ళు ఎరిపెక్కి చేతిలో ఉన్న ప్రోటీన్ షేక్ విసిరి కొట్టు కోపంగా దక్ష బుగ్గలు గట్టిగా ఒత్తి పట్టుకొని, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నిన్ను రూమ్లో రెస్ట్ తీసుకోమని కదా చెప్పింది అని చాలా బేస్ వాయిస్లో అరిచాడు. ఆ వాయిస్కి భయపడిన దక్ష కన్నీళ్లతో, సారీ సారీ రాక్షస్, చాలా రోజులయ్యింది కదా నీకోసం ఏదైనా పని చేసి, అందుకే తీసుకువచ్చాను, ఐఎమ్ రియల్లీ సారీ అని అంది. దక్ష కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే రుద్రాక్ష టక్కున తన బుగ్గలు వదిలేసి, సారీ సారీ డెవిల్, నువ్వు ఇలా రావటం, అది కూడా స్ట్రెస్ తీసుకొని రావటంతో కోపం వచ్చింది. ప్లీజ్ నువ్వు ఇంకెప్పుడు ఇలా చేయకు అని దక్ష భుజం చుట్టూ చేయి వేసి, నువ్వు కిందకి వెళ్ళి మరో ప్రోటీన్ షేక్ పంపించమని చెప్పు, నేను ½ అవర్లో వస్తాను. ప్లీజ్ డెవిల్, ఇంకొకసారి నా కోసం నువ్వు ఏ వర్క్ చేయకు, నువ్వు కేవలం నా అక్కని క్షేమంగా నాకు ఇస్తే చాలు అని ఎమోషనల్గా చెప్పాడు. దక్ష బాధగా రుద్రాక్ష వైపు చూస్తూ, అంటే ఏంటి రాక్షస్, నీకు మీ అక్క తప్ప నేను అవసరం లేదా అంటే రుద్రాక్ష తన కన్నీళ్లు తుడుస్తూ, నా బేబీ నీ కడుపులో ఉన్నంత వరకు నీ బాధ్యత క్షేమం నాకు చాలా అవసరం డెవిల్. డాక్టర్ చెప్పారు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని. నీకు ఇప్పుడు 4th మంత్ కాబట్టి ఎక్కువగా ఇలా తిరగకూడదు, ముఖ్యంగా మెట్లు ఎక్కకూడదు డెవిల్. అందుకే ఈ కేరింగ్. ప్లీజ్ అర్థం చేసుకో. దీనికి పదార్థాలు తీసి నాకు కోపం రప్పించకు. నేను ఇప్పటికే కోపాన్ని చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాను అని చెప్పి దక్షని లిఫ్ట్ వరకు తీసుకువెళ్ళి, ప్లీజ్ కిందకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి జ్యూస్ తాగు, నేను వచ్చేస్తాను. ఆలోపు రామయ్య తాతతో ప్రోటీన్ షేక్ పంపించు అని చెప్పి దక్ష వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళిన రుద్రాక్ష కోపంగా పంచింగ్ బ్యాగ్కి పంచెస్ ఇస్తూ, నువ్వు నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి రుద్రాక్ష, లేదంటే నీ అక్క ప్రమాదంలో పడుతుంది. ఎంత కోపం ఉంటే మాత్రం ఇలానా? నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోయి ఉంటే మరోసారి నీ బేబీ ఏ రిస్క్లో పడి ఉండేది అని తనని తానే అనుకుంటూ చాలా కోపంగా పంచేసి ఇస్తూ ఉన్నాడు. ఇక లిఫ్ట్ దగ్గర వదిలిన దక్ష ఏడుస్తూ, అంటే చెప్పకనే చెప్తున్నావు రాక్షస్, నీకు నేను కాదు అవసరం, నీ బేబీ మాత్రమే అని. అంత పరాయిదాన్ని అయిపోయానా? కనీసం నా గురించి కూడా ఆలోచించట్లేదు నువ్వు అని కన్నీళ్లతో అనుకుంటూ బాధగా లిఫ్ట్లో వెళ్ళటానికి బటన్ ప్రెస్ చేసింది. కానీ అప్పుడే లిఫ్ట్కి కరెంట్ కనెక్షన్ కట్ అయిపోవడంతో ఆ లిఫ్ట్ ఓపెన్ కాకపోవడంతో విసుగ్గా వెనక్కి రాబోతున్న తనకి జిమ్ రూమ్లో అరుపులు వినిపించి భయం వేసి మెట్ల వెంట కిందకి వెళ్దామని గబగబా కిందకి దిగుతుంది. అప్పుడే సడన్గా తన కాలు దేని మీద పడిందో తెలియదు కానీ జర్రున జారి దాదాపు పై మెట్టి నుంచి దొర్లుకుంటూ కింద పడింది. ఫస్ట్ మెట్టు దగ్గరే జారిన దక్ష అమ్మ అంటూ గట్టిగా అరిచిన తన అరుపుకి పంచేసిస్తున్న రుద్రాక్ష పరుగున బయటికి వచ్చి మెట్ల మీద నుంచి కిందకి దొర్లుతున్న దక్ష కనిపించగానే ఊపిరి ఆగిపోయినట్టు అనిపించి డెవిల్ అంటూ అరుస్తూ పరుగున కిందకి వెళ్ళేసరికి లాస్ట్ మెట్టు బలంగా నుదిటికి తగలటంతో పాటు కిందకి ఫోర్స్గా పడటం వలన స్టమక్ దగ్గర గట్టిగా దెబ్బ తగలటంతో అమ్మ అని గట్టిగా కడుపు దగ్గర చేయి పెట్టుకొని మెలికలు తిరుగుతూ ఉంది. అప్పుడే మెయిడ్స్ బయటికి రావటంతో పాటు రుద్రాక్ష దక్షిణ చేరి, ఏమైంది డెవిల్, ఎందుకు ఇలా పడిపోయావు అని తనని ఒడిలోకి తీసుకొని తన నుదుటి మీద తగిలిన గాయాన్ని చూస్తూ ఉంటే దక్ష ఏడుస్తూ,
కడుపు దగ్గర చేయి పెట్టుకుని రాక్షస్ హాస్పిటల్కి వెళ్దాం ప్లీజ్, నన్ను తీసుకువెళ్ళు, కడుపులో విపరీతమైన నొప్పిగా ఉంది అని అడగడమే దక్షని తీసుకొని హాస్పిటల్కి చేరాడు. తోడుగా రామయ్య కూడా. అప్పటికే కాళ్ళ నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది దక్షకి. అది ఇద్దరు గమనించే పొజిషన్లో లేరు. వాళ్ళతో పాటు వచ్చిన రామయ్య తాత చాలా బాధగా ఐసీయూ బయట అటు ఇటు తిరుగుతున్న రుద్రాక్ష భుజం మీద చేయి వేసి, ఏం కాదు రుద్రబాబు, నువ్వు ఇలా ఉండకు అని అనగానే రుద్రాక్ష రామయ్య తాతని గట్టిగా హత్తుకొని, ఏడుపు వస్తుంది తాత, అక్కకి ఏమీ కాదు కదా తాత, తను నా దగ్గరికి రావటానికే కదా దాని కడుపులో పడింది, మరి ఎందుకు ఇలా చేస్తుంది, దక్షకి తనని తాను కేర్ తీసుకోవటం కూడా రాదా తాత, ఎందుకు నన్ను ప్రతిసారి ఇంత బాధ పెడుతుంది, నన్ను బాధ పెడితే దానికి అంత సంతోషమా అని అడుగుతూ ఏడుస్తూ ఉంటే రామయ్య తాత రుద్రాక్ష వెన్ను తడుతూ, లేదు రుద్రబాబు, 2 నెలల నుంచి చూస్తున్నాను కదా, మీరు చెప్పిన దగ్గర నుంచి దక్ష అమ్మాయి గారు తన మీద తను కేర్ తీసుకుంటున్నారు, కేవలం మీరు చెప్పారు అన్న ఒకే ఒక్క కారణంతో టైం టు టైం ఫుడ్ తీసుకోవటంతో పాటు ఎప్పటికప్పుడు మీరు చెప్పింది చేస్తూ అడుగు వేయటానికి కూడా చాలా ఆలోచిస్తారు, అటువంటిది ఈరోజు ఇలా జరిగిందంటే అని అనగానే రుద్రాక్షకి అనుమానం వచ్చి తాత వైపు చూశాడు. రామయ్య తాత బేలగా మొహం పెట్టి, అర్థం కావట్లేదు రుద్రబాబు, నేను ఊహిస్తుంది నిజమో కాదో కూడా తెలియటం లేదు అనగానే రుద్రాక్ష చాలా కోపంగా, నేను ఇంటికి వెళ్ళి మొత్తం చెక్ చేసి వస్తాను తాత అని అంటున్నప్పుడే డాక్టర్ బయటికి రావటంతో పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ తనకి ఎలా ఉంది, బేబీ సేఫ్గా ఉంది కదా అని అడిగాడు. డాక్టర్ చాలా కోపంగా, మీకేం చెప్పాను మిస్టర్ రుద్రాక్ష్, తనని గాజు బొమ్మలా చూసుకోమని చెప్పానా లేదా, కానీ నిర్లక్ష్యంగా ఉండటంతో పాటు తనని ఎత్తు మీద నుంచి కావాలని తోసేశారా అని అరుస్తుంటే రుద్రాక్ష్ బాధగా తల పట్టుకొని, డాక్టర్ ప్లీజ్ మీరు క్లారిటీగా చెప్పండి, బేబీ బాగానే ఉంది కదా అని అడుగుతున్నప్పుడు రుద్రాక్ష్ గొంతు వణికింది. ఆ వణుకు గమనించిన డాక్టర్ కోపాన్ని తగ్గించుకుంటూ, ఐఎమ్ సారీ మిస్టర్ రుద్రాక్ష్, తన కడుపుకి బలంగా గాయం అవ్వటం వలన కడుపులో బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది. హెవీ బ్లీడింగ్ వలన తనకి అబార్షన్ కంపల్సరీ అయిపోయింది. మీరు బేబీని ఉంచుకోవాలనుకున్న లాభం లేదు, మీ పర్మిషన్ తీసుకునే సమయం కూడా లేదు, బికాజ్ బేబీ అప్పటికే హార్ట్ బీట్ ఆపేయటంతో తను చనిపోయిందని డిక్లేర్ అయిపోయింది అని అంటున్నప్పుడే నర్స్ లోపల నుంచి చిన్న ట్రే తీసుకువచ్చింది. దానిలో 4 నెలలు తన పాప మాంసపు ముద్దని చూసి రుద్రాక్ష్ గుండె ఆగిపోయినట్టు కన్నీళ్లతో కళ్ళు మసకబారుతూ ఉంటే వణుకుతున్న చేతులతో ఆ ట్రేలో ఉన్న మాంసపు ముద్ద మీద చేయి పెట్టాలనుకున్నాడు, కానీ ఆ సాహసం చేయలేక కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. డాక్టర్ రుద్రాక్ష్ పెయిన్ అర్థం చేసుకుంటూ రుద్రాక్ష్ భుజం మీద చేయి వేసి, కంట్రోల్ మిస్టర్ రుద్రాక్ష్, నువ్వే ఇలా అయిపోతే లోపల ఉన్న నీ భార్య పరిస్థితి ఏంటి, తనకు బ్లీడింగ్ అవ్వటంతో పాటు కడుపు మీద బలంగా దెబ్బ తగలటం వలన తను చాలా ఇంజ్యూర్ అయ్యింది అండ్ నుదుటి మీద కూడా బలంగా దెబ్బ తగలటం వలన కుట్లు పడ్డాయి. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలియదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వైఫ్, నేను కొన్ని పేపర్స్ పంపిస్తాను, వాటి మీద సైన్ చేయండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే రుద్రాక్ష్ కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగకుండా రావటం చూసి నర్స్ బాధగా, సార్ ఇది మీకు ఇవ్వమంటారా, తీసుకువెళ్ళమంటారా అనగానే రుద్రాక్ష్ కళ్ళు అలానే మూసి, తీసుకువెళ్ళిపో అని వణుకుతున్న గొంతుతోనే చెప్పి అప్పుడే మరో నర్స్ వచ్చి పేపర్స్ ఇచ్చి సైన్ చేయమని, కానీ అందులో ఉన్న మ్యాటర్ కూడా చదవకుండా గబగబా సైన్ చేసి అక్కడ ఉండలేక పరుగున ఆ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాడు.
వెనకే రామయ్య తాత కూడా జరిగింది తట్టుకోలేక బయటికి వచ్చిన ఆయనకి రుద్రాక్ష్ కారులో కూర్చోవడం కనిపించి గబగబా వెళ్ళి రుద్రాక్ష్ పక్కన కూర్చున్నాడు. ఆయన కూర్చోవటమే రుద్రాక్ష్ రామయ్య తాతని గట్టిగా హత్తుకొని ఎంత గట్టిగా ఏడ్చాడు అంటే తన మనసులో గూడు కట్టుకున్న బాధంతా పోయేలా ఏడుస్తూనే ఉన్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.